కాలనీవాసులు, వాకర్స్ క్లబ్ సభ్యులు, పెద్దలు, గౌరవనీయులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి ఇక్కడ హాజరైన మన సీనియర్ సిటిజన్ క్లబ్ అధ్యక్షులు అయితేనేమి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు అయితేనేమి, వాకర్స్ క్లబ్ అధ్యక్షులు, మరి నాతో పాటు అఖిల భారత శరీర మరియు అవయవదాతల సంఘం అని ఒక సంఘం ఆర్గనైజ్ నడుస్తూ ఉంది. మరి ఆర్గనైజేషన్ కి గూడూరు సీతామహాలక్ష్మి గారిని వైజాగ్ లో ఉంటారు. ఆమె పూర్తి డెడికేట్ గా ఈ శరీర దానం పైన, అవయవ దానం పైన 24/7 ఆమె వర్క్ చేస్తూ ఉంది. ఆమె నేతృత్వంలో మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాము. నా పేరు ఎల్వి కుమార్. అఖిల భారత అవయవదాతల సంఘానికి నేషనల్ కన్వీనర్ గా నేను వ్యవహరిస్తా ఉన్నాను. మా సోదరుడు శ్రీనివాస్ గారు విచ్చేశారు. వారు కూడా అఖిల భారత అవయవదాతల సంఘానికి కోఆర్డినేటర్. రామచంద్రరావు గారు మీ అందరికీ సుపరిచితులు. వారు మా తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు. విజయశ్రీ గారు, అనిరుద్రారెడ్డి గారు, ఇంకా ఇతర పెద్దలందరూ ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడానికి, మీకు చిన్న అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఆహ్వానించినందుకు ముందుగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, మనం చూస్తూ ఉన్నాం మన లైఫ్ స్పాన్ అనేది చాలా చిన్నది. మనం భూమి మీదకి వచ్చాము, అందరం కూడా అరువని చెప్తారు, మన పెద్దలు చెప్తారు. వచ్చిన వాళ్ళు వెళ్ళక తప్పదు. 90 ఏళ్ళ 100 ఏళ్ళ ఇంకా మహా ఆరోగ్యం ఉంటే ఇంకా 105 ఏళ్ళ తప్ప ఎవరం కూడా చిరస్థాయి ఇక్కడ ఉండము. మరి మనం బతుకున్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు, సమాజానికి సేవ చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి. ఎందుకంటే మనము డబ్బు సంపాదిస్తే బ్యాంకు బ్యాలెన్స్ ఉంటుంది, బిల్డింగ్లు ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఏది కూడా మన వెంట రాదండి. అన్నీ ఇక్కడ విడిచిపెట్టి పోవాల్సిందే. మన వెంట వచ్చేది కీర్తి, పుణ్యము, మంచి సేవ. సో బతికి ఉన్నప్పుడు మనము కీర్తి, పుణ్యం సంపాదించాలి, సేవ చేయాలంటే కొంత ఆర్థిక పరంగా కూడా మనం వెచ్చించాల్సి వస్తుంది. ఆ ప్రకారం కూడా ఎంతో మంది విరాళదాతలు ఎంతో మంది సమాజ ఉన్నతి కోసం పనిచేస్తూ ఉంటారు. అదే రకంగా ఇక్కడ ఏంటంటే గతించిన తర్వాత కూడా, మనం మరణించిన తర్వాత కూడా ఎంతో మందికి మనం ఉపయోగపడవచ్చు. మన బాడీ చితికి అగ్నికి ఆహుతి చేస్తారు, లేదా భూమిలో ఖననం చేస్తారు. అలా కాకుండా మన బాడీతోని కోట్లాది రూపాయల ఆస్తి భగవంతుడు మనకు ఆర్గాన్స్ మరి స్వతహాగా మన పుట్టుకతోనే మనకు భగవంతుడు కలగజేశాడు. అలాంటి ఆర్గాన్స్ మనం డొనేట్ చేస్తే ఎంతో మంది అభాగ్యులు ఉంటారు. ఈరోజు మన బాడీలో 8 ఆర్గాన్స్ పనిచేస్తూ ఉంటాయి. మరి ఎవరైనా విధివశాత్తు బ్రెయిన్ డెడ్ అవుతారు, షాక్ గురవుతారు. అలాంటి వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయిన వాళ్లకు బ్రెయిన్ బంద్ అయిపోయి పనిచేయడము, వారి ఇంకా 3 days 1 week ఏదో వాళ్ళ లైఫ్ ఉంటుంది. అలా అంటే వాళ్ళని ట్రీట్మెంట్ ఇస్తుంటే ఇంకొక రోజు ఎక్కువ తప్ప వాళ్ళు నో మోర్ అని చెప్పుంటుంది. అలాంటి సందర్భంలో మేము అఖిల భారత అవయవదాతల సంఘం కోఆర్డినేట్ చేస్తూ ప్రభుత్వం ఒక జీవన్ దాన్ అని ఒక విభాగం ఏర్పాటు చేసింది నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో. జీవన్ దాన్లో డాక్టర్స్ టీం ఉంటారు. ఆ టీం వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు. ఎవరైనా ఇతను ఇంకా నో మోర్ అండి, ఇతను లైఫ్ అయిపోయిందని చెక్ చేసినప్పుడు మరి వారి ఆర్గాన్స్, మీకు తెలుసు ఆర్గాన్స్ విలువ తెలుసండి. కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఎంతో మంది ప్రతినిత్యం డయాలసిస్కి వెళ్తూ ఉంటారు. మరి హార్ట్ ఫెయిల్ అయిపోయి అకాల మరణం, చిన్న వయసులోనే మరణం చెందుతూ ఉంటారు. లంగ్స్ ఫెయిల్ అవుతాయి, మన లివర్ ఫెయిల్ అవుతుంది. ఈ రకంగా మరి మనము అలాంటి అభాగ్యులను ఆదుకుంటే మరి మనం మరణించినా మన జీవించినట్టు. ఎందుకంటే మన ఆర్గాన్స్ వాళ్ళకి పనిచేస్తాయి. మన ఆర్గాన్స్ ను మరి ప్రభుత్వం పూర్తిగా తరోగా పరిశీలించి ఈ వ్యక్తి ఇంకా జీవితం లేదని డిసైడ్ చేసినప్పుడు ఆర్గాన్స్ తీసుకొని, అక్కడ సీరియల్లో ఎంతో మంది ఉంటారు ఆర్గాన్స్ కావాల్సిన వాళ్ళు, వారికి సీరియల్ ప్రకారంగా మరి ఆర్గాన్స్ అందజేసే కార్యక్రమం ఈ ఆర్గాన్ డొనేషన్ అండి. ఇప్పుడు పక్షోత్సవాలు నడుస్తూ ఉన్నాయి. ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు ప్రతినిత్యం కూడా రామచంద్రరావు గారు, నేను, మా మిత్రులందరం కలిసి చాలా కాలేజీలలో, చాలా కాలనీలలో అవేర్నెస్ తీసుకురావాలని ఒక దృక్పథంతో మేమందరం కూడా సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అండి. ఎవరు కూడా జీతభత్యాలు ఉండవు, ఎవరికి సాలరీస్ కానీ ఇది కానీ ఉండదు. మేమందరం కూడా స్వచ్ఛందంగా వెళ్ళి అందరినీ మోటివేట్ చేయడానికి మేమందరం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ రకంగా మరి ఆర్గాన్ డొనేషన్ చేయవచ్చు. దాని తర్వాత ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్ విషయానికి వస్తే ఇక్కడ మన ఎల్బీ నగర్ చుట్టూ ఒక 4-5 ఆర్గాన్ డొనేషన్ చేశారండి ఈ మధ్య కాలంలో. ఇట్స్ ఎ గ్రేట్, వండర్ఫుల్. ఎందుకంటే వాళ్ళు ముందుకు వచ్చారు, ఇట్లా అవేర్నెస్ తీసుకొస్తుంటే ముందుకు వచ్చి. ఇక్కడ ఉప్పల రామలమ్మని పక్కనే ఉంటారు వారు మన ఆర్గాన్ డొనేషన్ చేశారు. సూర రవికుమార్ అని చెప్పని నల్గొండ నివాసి, కామినేన్లో వారు విధివశాత్తు దివంగతులయ్యారు. వారి ఆర్గాన్స్ కూడా మనల్ని డొనేట్ చేయడం జరిగింది.
ఈ రకంగా ఆర్గాన్ డొనేషన్ మీద అందరూ అవగాహన పొందాలి. మీరు అందరూ కూడా రిజిస్టర్ చేసుకుంటే ఆర్గాన్ ఎవరైనా విధివశాత్తు అంటే పొద్దున్న మీరు అన్యత భావించకండి. చక్కగా మేము పార్కులో ఏదో ఆక్సిజన్ పీల్చుకొని వాక్ చేసుకొని మా ఆరోగ్యం కాపాడుకుందామని వస్తే మీరు మరణం గురించి చెప్తున్నారు మాత్రం ఎవ్వరు అన్యత భావించొద్దండి. అందరం కూడా ఆ మాటలు వినాల్సిందే, ప్రతినిత్యం వినాల్సిందే. ఎవరో ఒకళ్ళు బంధువులు ఎవరో వయసు అయిపోయిన వాళ్ళు పోవాల్సిందే, మనం పోవాల్సిందే. కాబట్టి ఎవ్వరు కూడా క్షమించాలి మమ్మల్ని, పొద్దునే ఇలా మాకేమో మరణం గురించి చెప్తున్నారని అందరం కూడా సిద్ధంగా ఉండాలి దానికి. కాబట్టి మనందరం కూడా అవయవ దానం మీద అవగాహన చేసుకొని మీ అందరికీ మేము వెబ్సైట్ ఉంటుంది లేదా మాకు చెప్పండి. ఎవరైనా ముందుకు నిన్న కలెక్టర్ గారి దగ్గర ఒక 9 మంది అవయవ దాతలు ఉన్నారండి నల్గొండలో. వారిని తీసుకెళ్లి ఇన్స్పిరేషన్ వారి కుటుంబ సభ్యులకి చిన్న సత్కారం చేద్దామని తీసుకెళ్తే కలెక్టర్ గారికి మైక్ ఇవ్వగానే ముందు చెప్పాడు, నా అవయవదానం రాసుకోండి, ముందు రిజిస్టర్ చేసుకోండి చెప్పి నాకు స్వచ్ఛందంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే అవేర్నెస్ కొంత వస్తుంటుంది. ఎందుకంటే ఏమండి అగ్నికి ఆహుతి చేస్తే నిమిషంలో కాలిపోయే బాడీ మనది. అలాంటి బాడీలోకి వెళ్ళి అవయవాలు దానం చేస్తే చాలా మంచిదని మీ అందరికీ మరొకసారి మనవి చేస్తా ఉన్నానండి. దేహదానం అనేది ఒకటి ఉందండి మనకి. ఈ దేహదానం విషయం వచ్చేవరకే ఈరోజు మనం అందరం తినే తిండి పీల్చే గాలి అంతా కలుషితం. ఎవరికి ఎప్పుడు ఆసుపత్రి అవసరం పడుతుందో తెలియదు, ఎవరికి ఎప్పుడు సూపర్ స్పెషల్ ట్రీట్మెంట్ అవసరమైతే తెలియదు. మరి అలాంటి ట్రీట్మెంట్ పొందాలన్నా అలాంటి ఆసుపత్రికి పోవాలన్నా డాక్టర్లు మంచి డాక్టర్లు తయారు కావాలి. మరి మంచి డాక్టర్ తయారు కావాలంటే పుస్తకం చదివితే థియరీ చదివితే వాళ్ళకి విద్య రాదండి. వాళ్ళు ప్రాక్టికల్గా ఈ బాడీల మీద నేర్చుకునే ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. మరి ఇలాంటి బాడీలు గతంలో దొరికేది కాదండి. ఎవరో అన్నోన్ పర్సన్ ఎవరో రోడ్డు మీద తిరిగే వాళ్ళు చనిపోతే ఆ బాడీతో వాళ్ళు ఒక్క బాడీతోని 500 మంది నేర్చుకునేది గతంలో విద్య. ఇప్పుడు చాలా మంది ఎడ్యుకేట్ అయిపోయారండి. నిన్న చీఫ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రిటైర్ అయ్యారు. వారు వీలునామా రాశారు, బాగా లెటర్ టు మై సన్ మై వైఫ్, నా బాడీని నేను చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నా బాడీ డొనేషన్ ఇవ్వాలి, వైద్య విద్యార్థులు విద్య నేర్చుకోవడానికి అని చెప్పి రాసి పెడితే వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు ఫోన్ చేసి పిలిచారు. మా నాన్నగారు ఇలా రాశారండి, మీరు వచ్చి బాడీ తీసుకెళ్ళండి అన్నారు. కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలో ఆ బాడీని అప్పచెప్పడం జరిగింది. మా బ్రాహ్మణ్స్ అన్ని ఆచారాలు మడి వ్యవహారాలు అన్నీ ఉంటాయి. చక్కగా ఒక హోమం చేశారు, ఆ బాడీ దగ్గర హోమం చేసి అర్పించారు దేవుడికి. అర్పించి అక్కడికి పోతే వైద్య విద్యార్థులందరూ చుట్టూ నిలబడి మహాప్రసాదంగా మనం ఇచ్చే బాడీని స్వీకరించి వారు ఆ బాడీలోంచి విద్య నేర్చుకుంటారండి. సో దేహదానం కూడా చాలా మంచి కార్యక్రమం. అందరూ మోటివేట్ చేయాలి, ముందుకు పోవాలని చెప్పని హృదయపూర్వకంగా మనవి చేస్తూ మరొక్కటి నేత్రదానం ఉందండి. నేత్రదానం అనేది మధ్య చాలా మంది వస్తున్నారండి. మేము నల్గొండలో మా లయన్స్ ఇంటర్నేషనల్ ద్వారా 432 నేత్రాలు నిన్నటికి ఇప్పించామండి నల్గొండలో. ఇలా అందరూ కూడా మోటివేట్ చేయాలి. నేత్రదానం అనేది చాలా చిన్న విషయం అండి. కళ్ళు అగ్నికి ఆహుతి చేయొద్దంటే మన కళ్ళు, మన లైఫ్ 100 సంవత్సరాలు అయితే మన కళ్ళకు 200 సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు. భగవంతుడు మన కళ్ళకి 200 సంవత్సరాలు చక్కగా చూసే అవకాశం ఇచ్చాడు. సో మనం గతిస్తే మన కళ్ళు బూడిద పాలవుతాయి. అలాంటి సందర్భంలో ఎవరైనా విధివశాత్తు మరణించినప్పుడు వారి నేత్రాలను మాకు తెలియజేస్తే నేత్ర నిధి ఉంటుందండి, బ్లడ్ ఇక్కడ ఐ బ్యాంక్ ఉంటుంది. ఐ బ్యాంక్ అప్పచెప్తే వారి కార్నియాన్ని తీసుకొని ఎంతో లక్షలాది మంది ఈరోజు చూపు లేకుండా ఉన్నారు, అలాంటి వాళ్ళకి అమరుస్తారు. మరి అపోహలు కూడా ఉన్నాయి నేత్రదానం మీద. కన్ను తీస్తారా, కన్ను గుడ్డు తీస్తారా, ఏమో కన్ను డిస్టర్బ్ అయింది, డెడ్ బాడీ మారిపోతుంది ముఖం అని చెప్తారండి. ఎలాంటి మీరు చూసుంటారు చాలా పెద్దవాళ్ళు, కానీ నేను చెప్పే అవసరం లేదు. కన్ను మీద కార్నియా తీసి ఇమీడియట్గా వేరే వాళ్ళకి అమరిస్తే 2 అభాగ్యులకు చక్కగా చూపు వస్తుందండి. అతను ఆ జీవి మరణించినా మళ్ళా జీవిస్తున్నాడు, ఆయన కళ్ళతో సమాజాన్ని చూస్తూ ఉన్నాడు మళ్ళా ఆ మరణించిన వ్యక్తి. ఇలాంటి ప్రవస్తరమైన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఇంకా ప్రత్యేకత ఏంటంటే వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే, ప్రపంచ అవయవ దాతల డొనేషన్ డే అండి ఈరోజు. అలాంటి మంచి రోజున మీ అందరినీ కలుసుకోవడం, మీ కాలనీ వాసులందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ చక్కగా మరి మీరందరూ కూడా నేను చెప్పిన విషయాల మీద అవగాహన చేసుకొని మన తోటి వారికి కూడా చెప్పాలని చెప్పని మనవి చేస్తూ సెలవండి. థ్యాంక్ యూ వెరీ మచ్.